హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి దివాళీ పండుగ రోజు వీడియో అండి. దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే చూసేయండి. దివాళీ పూజ నార్మల్గానే సింపుల్గా ఉంటుందండి. లక్ష్మీ పూజలు అలా అవైతే ఏమీ ఉండవు. రెగ్యులర్గా మనం ఎలా పూజ చేసుకుంటామో అదే విధంగా అయితే పూజ చేసుకున్నాము. తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా దీపావళి అనగానే మనకు రంగవల్లులు దివాళీలు అంటే దీపాలన్నీ వెలిగిస్తూ ఉంటాం కదా ఒక లైన్గా. అందుకోసమని ఈ విధంగా చిన్న రంగోలి అయితే వేసుకున్నానండి. చిన్న దీపం వేసేసి ఈ విధంగా. నాకు ఇక్కడ గల్లీ పెద్దగా లేదు, చిన్నగా ఉంది. తిరగడానికి కూడా అటు ఇటు ఉండాలి కాబట్టి ప్లేసు పెద్ద ముగ్గులు వేసేసుకుంటే తొక్కుతూ ఉంటారు, కాళ్ళకంతా అంటుతూ ఉంటుంది అని చెప్పేసి చిన్నగా ఈ విధంగా అయితే చిన్న రంగోలి అయితే వేసుకున్నానండి. ఎలా ఉందన్నది అయితే చెప్పండి. ఒక హాఫ్ అన్ అవర్లో సింపుల్గా ఈజీగా అయిపోతుంది. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా దీపాలన్నిటిని కూడా ముందే ఆయిల్ వేసి నానబెట్టి పెట్టుకున్నాను. ఒత్తులన్నిటిని దీపాలు వెలిగించేసి రెడీ అయిపోయానండి. దీపాలన్నీ బయట పెట్టేసుకుందాము. ఇంకా నేను దీపాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పక్కన టీపాయ్ మీద చూసారా వాటర్ దీపాలు ఉంటాయి కదా రెడీమేడ్, అవి అయితే తీసి పెట్టుకున్నారు మా పిల్లలు కూడాను. జస్ట్ వాటర్ వేసి అలా పెట్టేస్తే దీపం వెలుగుతూ ఉంటుందని చెప్పేసి. ఇక్కడ గాలి ఫుల్ వస్తుందండి. అటు సైడ్ ఇటు సైడ్ ఇల్లు లేవు, మొత్తం ఓపెన్ ప్లేస్ కాబట్టి గాలి బీభత్సంగా వస్తుంది. దీపాలు పెట్టినామంటే నాకు వీటితోటే పని ఉంటుంది. అందుకని ఎక్కువ కూడా దీపాలు పెట్టినండి. గుమ్మాల దగ్గర ఈ చిన్న రంగోలీ దగ్గర అయితే పెట్టుకున్నాను. గేట్ దగ్గర కూడా పెట్టాను కానీ గాలికి అయితే అస్సలు ఉండట్లేదు. పటాసులు అవి పీల్చుకోవడానికి కూడా కావాలి కదా అని చెప్పేసి అక్కడ కూడా పెట్టానండి. ఎంతసేపటికి అవి వెలగవండి, కాసేపటికే గాలి వచ్చి మొత్తము ఆరిపోతూ ఉంటాయి, కొండెక్కిపోతాయి వెంటనే. ఇక్కడైతే పెట్టేస్తున్నాను. అవి ఎంతసేపు ఉంటాయి కూడా తెలియదండి. నాకు పెద్ద టాస్క్ వీటితోటే దీపావళి వచ్చిందంటే. అందుకని చెప్పేసి ఆ వాటర్ అయితే బుక్ చేసి పెట్టారు మీషోలో. జస్ట్ వాటర్ వేసి పెడితే మనం ఎంతసేపు అయినా వెలుగుతూ ఉంటాయని చెప్పేసి ఫస్ట్ అవి వద్దు ఇవే పెడదామని చెప్పేసి నేనైతే ఇవి పెడుతూ ఉన్నాను. ఇక్కడ చూడాలి ఇవి ఎంతసేపు చూడండి, అప్పుడే కొండెక్కుతున్నాయి. మళ్ళీ వెలిగిస్తున్నాము. ఒక 10 నిమిషాల్లోనే మొత్తం అగ్గిపెట్టె క్లోజ్ అయిపోయిందండి. అస్సలు వెలగట్లేదు. అగరబత్తి తీసుకొని పెట్టినా ఉండట్లేదు. వీటితోటి పెద్ద టాస్క్ అనమాట దీపాలు వచ్చిందంటే. దీపాలు పెట్టేసి బయట గేట్ దగ్గర అందుకు పెట్టాను. ఆ లోపే బాంబులన్నీ స్టార్ట్ చేశారు అందరూ. మేమే లేట్ అయిపోయింది. చూడండి అందరూ ఎంత బాగా వెలుస్తున్నారు. నాకు ఇవి చాలా ఇష్టం. ఎందుకంటే కింద పెడితే పైన ఎక్కడో వెలుగుతూ ఉంటాయి కదా కలర్ఫుల్గా అని చెప్పేసి. బాగుంది ఇది అని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఈ విధంగా అందరి ఇళ్ళ ముందు ధోమ్ సౌండ్లు అయితే ఫుల్ బీభత్సంగా వస్తున్నాయి. చిన్నప్పుడు ఇప్పుడు కలిసాము అని చెప్పేసి నేనైతే చిచ్చుబుడిలు భూచక్రాలు అవి రెండు తప్పక వేరే ఏవి కాల్చనండి. ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఇవి వాళ్ళ సరదా కోసం 1 ఇయర్కి ఒకసారి కదా అని చెప్పేసి కొన్ని అయితే తెచ్చుకున్నారు. మరి ఎక్కువ అయితే ఏం తెలియదండి. మరి సౌండ్ వచ్చేది కూడా పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ చూపరు. ఇప్పుడు ఇవైతే మా పెద్దోడైతే వేలుస్తున్నాడు. దీపావళికి ఇంటికి వచ్చాడండి. జస్ట్ 2 డేసే అనమాట. 2 డేస్ ఉండేసి మళ్ళీ అయితే వెళ్ళిపోయాడు. సెకండ్ ఇయర్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చెప్పాను కదా గుడ్ న్యూస్ అని చెప్పేసి. అదేంటంటే పోయినసారి దీపావళికి ఏమో ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ వచ్చిందని చెప్పేసి చెప్పాను మీ అందరికి కూడాను. పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ ఇయర్ కూడా సేమ్ గుడ్ న్యూస్ అండి. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ డే రేపటి నుండే కూడా సెకండ్ ఇయర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఆ లోపు రిజల్ట్స్ కూడా వచ్చేసాయండి 10 డేస్లోనే. ఫస్ట్ ఇయర్ రాసినవి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్లాస్లో అయితే పాస్ అయిపోయాడు. అదే అండి మాకు చాలా గుడ్ న్యూస్ అనమాట. అదేంటంటే ఫస్ట్ ఇయర్ పాస్ అయితేనే సెకండ్ ఇయర్ ప్రమోట్ చేస్తారు, లేదంటే మళ్ళీ ఫస్ట్ ఇయరే అంట. అని నాకు తెలీదు వాడు చెప్పేదాకా కూడాను. జస్ట్ 2 డేస్ హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి అయితే ఇంటికి వచ్చాడు. ఎక్కువ హాలిడేస్ కూడా ఇవ్వలేదండి ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడాను. సెకండ్ ఇయర్కి అయితే ఏమి ఇవ్వలేదు. అది కూడా ఫెస్టివల్ ఉందని చెప్పేసి ఆ 2 డేస్ కూడా వచ్చాయి. ఇంకా మనం విన్యాసాలు అయితే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ భూచక్రాలు చిచ్చుబుడ్డీలు ఇవి రెండు తప్పక వేరే ఏటి జోలికి పోము. ఆ కాకర పువ్వొత్తులతోటి వీటినైతే మనం కాల్చుకుంటాం అనమాట. ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఈ చిచ్చుబుడ్డి అనేది చేతిలో పెట్టి ఇలా పెట్టాను, అక్కడికి మొత్తం చేతిలోనే బ్లాస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్ ఒక 20 డేస్ వరకు అది ఫోల్డ్ కూడా అవ్వలేదు, మొత్తానికి అలా అయిపోయింది. అందుకని అటువంటి ప్రయోగాలు ఏం చేయకుండా కింద పెట్టేసి కాలుస్తున్నాను. ఇక్కడ మా పిల్లలు చూడండి
మా చిన్నోడికి అస్సలు భయం ఉండదు. ఏం చేస్తాయని చెప్పేసి కూర్చున్నాడు. మేమైతే లేరా అంటే అప్పుడు లేచి కాలుస్తున్నాడు. మా పెద్దోడికి చాలా భయము. ఒకరేమో డేర్ అండ్ డాషింగ్ అనమాట చిన్నోడు. పెద్దోడేమో మెల్లగా ఆచితూచి వేసుకుంటాడు. చాలా భయం అండి వాడికి. ఫుల్ ఆపోజిట్ అనమాట. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారు కదా, ఒకరికి భయం ఉంటే ఒకరికి అస్సలు భయం ఉండదు. అలాగే ఉంటారు మీ ఇంట్లో కూడా? అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను ఎలాగో కాల్చను అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే కాల్చడం స్టార్ట్ చేశారు. అన్నీ ఓల్డ్ స్టాక్ అయిపోతాయి అని చెప్పేసి అక్కడ అవి వేసుకుంటుంటే ఇక్కడ దీపాలన్నీ కొండెక్కిపోయాయండి. మళ్ళీ వచ్చి నేను స్టార్ట్ చేసుకున్నాను. వాళ్ళు మిగిలిన బాంబులన్నీ మీరు కాల్ చేసుకోండి అని చెప్పేసి పిల్లలకు అప్పు చెప్పేసి ఇక్కడికి వచ్చాను. వీటితోటి ఒక 4 నిమిషాలు చెప్పి మళ్ళీ ఇక్కడే కూర్చున్నాను. ఇంక ఇలా కాదని చెప్పేసి మా చిన్నోడు తీసుకొచ్చి మొత్తం లైన్గా పెట్టేసి 24 దీపాలండి ఇవి. 24 కలిపేసి 250 ఏమో పడ్డాయి. వాటర్ అన్నీ పోసేసి వెలిగించాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతాడు కాబట్టి ఇవన్నీ కూడా దివాళీకి గిఫ్ట్స్ వచ్చాయన్నమాట మాకు. ప్రతిసారి కూడా దివాళీకి స్వీట్స్ అనేది కంపల్సరీ వస్తాయి, షాప్స్ నుంచి పంపిస్తారు. అందుకోసమే దివాళీకి అయితే నేను ఏ స్వీట్స్ స్నాక్స్ అయితే ఏవి కూడా చేయనండి. ఫస్ట్ ఇవి అయిపోయిన తర్వాత అప్పుడైతే చేసుకుంటాను. చూసారా, ఇది మొత్తం ఒక బాక్స్ ప్యాకింగ్ అనమాట. ఇదేమో డ్రై ఫ్రూట్ మిక్స్, బాదాము, కాజు, కిస్మిస్ అన్నీ కలిపి మిక్స్ ఉంటుంది ఆ ప్యాకెట్. ఇదేదో టేస్టీ నట్స్ అంట అండి. ప్యాకెట్ కట్ చేయలేదు, ఇంకా కట్ చేయాలి. ఎవరికి నచ్చితే అవి కావాలనుకుంటే అప్పుడు కట్ చేసుకొని అయితే తినేస్తారు. ఈ ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి. ఇంకో 2 డబ్బాలు ఉన్నాయి, చూద్దాం ఏంటియో. ఇదైతే రసగుల్లా అండి. కంపల్సరీగా ఇంకొకటి వచ్చేసి గులాబ్ జామున్. ఈ 2 డబ్బాలు, ఇదంతా కలిపి ఒక ప్యాకెట్ అనమాట. ఇది ఒక షాపులో పంపించారు. ప్రతి దివాళీకి కూడా మేము స్వీట్స్ ఏం చేయనక్కర్లేదండి. మార్వాడీస్ లక్ష్మీ పూజలు బాగా చేసుకుంటారు దివాళీకి. వాళ్ళైతే పంపిస్తుంటారు ప్రతి ఇయర్ కూడాను ఇంటికి గిఫ్ట్ ప్యాక్ లాగా చేసేసి. ఇంక ఇవి ఎన్నో వస్తాయి కదా, మళ్ళీ స్వీట్స్ అవి చేసుకుంటే వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఏ దివాళీకి నేను స్వీట్స్ అయితే చేయను, అవే సరిపోతాయి. ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చే వాటిలో సోన్ పాపిడి కంపల్సరీగా ఉంటుంది. కానీ పెద్ద బాక్స్లో అయితే చాలా ఉన్నాయి కదా, సోన్ పాపిడి అయితే ఇవ్వలేదు. ఇది వేరే షాప్ అయినది ఇచ్చాడు. ఇది కిలో ఉంటుంది సోన్ పాపిడి. ఇంక ఇవి కూడా 2 ప్యాకెట్లు అయితే పంపించారండి, వేరే వేరే షాప్స్ నుంచిలే. ఇది ఒక ప్యాకెట్ ఒకరు, కింద ప్యాకెట్ ఒకరు, బ్యాంబినో వాళ్ళది. ఇందులో కూడా ఏమున్నాయో కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఇందులో కూడా ఒక ప్యాకెట్ సోన్ పాపిడి ఉన్నట్లుంది, ఇంకొకటి ఏదో మిక్చర్ లాగా ఉంది. దీన్ని కూడా అయితే కట్ చేసి చూద్దాం ఇప్పుడు. చాలా గట్టిగా ఉంది ప్యాకింగ్ కూడాను. ఈ గట్టిగా లాగేస్తేనే వస్తుంది. ఈసారి కొంచెం తక్కువే వచ్చాయండి. ఇంకా ప్రతిసారి అయితే ఇంకా చాలా వస్తాయి. కొన్ని కాలేజ్ బ్యాగ్స్ టైప్లో అవి కూడా వచ్చాయి. పోయినసారి అయితే ప్లేటు, గ్లాసు, డిన్నర్ సెట్లు అటువంటివి కూడా ఇచ్చారు. ఈసారి అంటే ఫస్ట్ రోజే కదా అని చెప్పేసి ఇవైతే వచ్చాయండి. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా చాలా వస్తాయి. సోన్ పాపిడి అన్ని పక్కన వాళ్ళందరికీ షేర్ చేసుకుంటాము. ఏం చేసుకుంటామండి, అన్నీ తినలేము కదా మనము. ఈసారి మా అబ్బాయికి హాస్టల్కి అటు ఇటు పంపిద్దామని చెప్పేసి చూస్తున్నాను ఏవి ఉన్నాయా ఏంటి అని. ఈసారి మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి షూట్ చేస్తున్నాను. ఇదైతే కట్టా మీట, కొంచెం తీయగా కారం కారంగా పుల్లగా అలా ఉంటుంది. మిక్సర్ టైప్లో ఉంటుంది ఇది. ఇంకొకటి చెప్పాను కదా, సోన్ పాపిడి డబ్బా, చిన్న డబ్బా అంటే 1/2 కిలో ఉంటుంది ఇది. ఇదనమాట సోన్ పాపిడి, ఇది కట్టా మీట. సేమ్ కింద గ్రీన్ డబ్బా కూడా సేమ్ ఉంటుందండి. ఒకటి సోన్ పాపిడి, ఇంకోటి ఇలా స్నాక్స్ లాగా ఉంటుంది. అటుకులు అన్ని మిక్స్లో కలిపి ఉంటాయి. ఇవి 2 డబ్బాలు. ఇంకొకటి కూడా 2 ఉన్నాయి, కింద కూడా చూపిస్తాను చూడండి. ఈ డబ్బాలు కూడా ఏమున్నాయో చూద్దాము. సేమ్ ఇందులో కూడా చూస్తుంటే అలాగే ఉంది, పైన సోన్ పాపిడి కనిపిస్తుంది. ఇంకొకటి మరి అదేంటిదో చూద్దాము. ఓపెన్ చేస్తే లోపల ఏముందన్నది తెలుస్తుంది ప్యాకెట్. ఇన్ని రకాల స్నాక్స్, ప్రతి దాంట్లోనూ సోన్ పాపిడి, స్వీటు హాట్ అనమాట. అందుకని ఏవి కూడా చేయను. ఆల్మోస్ట్ ఒక 10 to 15 డేస్ వరకు ఇంట్లో ఫుల్ స్నాక్స్. మూంగ్ దాల్ అండి, చాలా బాగుంటుంది ఇది. 1/2 కిలో ప్యాకెట్ ఇది మూంగ్ దాల్. మొత్తం లోపల కుక్కీ పెట్టారు, అందుకే ఇలా అయిపోయింది ప్యాకెట్. 2 ప్యాకెట్లోనూ 1 కిలో మూంగ్ దాల్ అయితే ఉంది. క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇంకా కట్ చేసి ఓపెన్ చేయలేదు. చిన్న సోన్ పాపిడి డబ్బా. కంపల్సరీగా మార్వాడీస్ సోన్ పాపిడి అయితే ప్రతి ఒక్కరికైతే ఇస్తూ ఉంటారండి. మరి వాళ్ళ ఫేవరెట్ స్వీట్ అనుకుంటా సోన్ పాపిడి అనేది. ఇది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేసి పక్కన పెట్టేస్తే ఎవరికి ఏది నచ్చితే అది ఓపెన్ చేసుకొని అయితే తినేస్తారు. ఇవి ఒక 2 డబ్బాలు. ఆల్మోస్ట్ ప్రతి దాంట్లోనూ సోన్ పాపిడి అయితే ఖచ్చితంగా ఉందండి స్వీట్. ఇంకొక షాప్ అయినా చిన్న స్వీట్ డబ్బా ఇచ్చేసి
ఇదైతే ఇచ్చారు. స్వీట్ డబ్బా అప్పుడే ఖతం అనమాట. వెంటనే ఓపెన్ చేసి తినేశారు. కలాకండ్ ఇచ్చాడు, 1/2 కిలో కలాకండ్. అది అప్పటికే తినేశారు. దాన్ని వీడియో తీయలేదండి. ఇది వచ్చేసి హాట్ బాక్సు, చాలా బాగుంది. హ్యాండిల్ కూడా ఉంది. ఈ విధంగా మనం ఏదైనా చపాతీస్ పెట్టుకోవడానికి, బ్రేక్ఫాస్ట్ ఏదైనా పెట్టుకోవడానికి వేడివేడిగా చాలా బాగుంటుంది. చూడడానికి కూడా లుక్ అనేది చాలా బాగుంది. చూసారు కదా, లోపల కూడా బాగానే పెద్దగా ఉందండి. ఆల్మోస్ట్ ఒక ఇద్దరు బ్రేక్ఫాస్ట్ అయితే ఈజీగా దీంట్లో పెట్టేసుకోవచ్చు. వేడివేడిగా చాలా బాగుంటుంది. బాగుంది కదా హాట్ బాక్స్, క్యూట్గా. మీకు ఎలా ఉందో అయితే చెప్పండి నాకు. అంటే నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. క్యూట్గా ఉంది. దీని మీద నెంబర్ 2000 ఉంది కదా. హాట్ బాక్స్ ఇది 2000 అని చెప్పేసి ఫాస్ట్ ఓపెన్ చేసేదే చూశాను. దీన్ని చూస్తే నార్మల్గా చిన్న క్యూట్ హాట్ బాక్స్ అనమాట. దాని మీద ఏదో నెంబర్ కావచ్చు అని చెప్పేసి అలా మళ్ళీ తిరిగి ప్యాక్ చేసుకున్నాను. చాలా బాగుంది, క్యూట్గా. అంటే ఫ్రీగా ఇచ్చారు కదా, ఏదైనా బాగానే ఉంటుందని అనుకోవచ్చు. అంతే కదండి, ఇచ్చినది ఏదైనా సరే ఓకే, సాటిస్ఫాక్షన్ అయిపోవాలి. ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇది ఇలా పెట్టేస్తున్నాను క్లోజ్ చేసి. ఇది ఇవాళ రోజు మా ఇంటికైతే ఇన్ని రకాల ఐటమ్స్ అయితే వచ్చాయండి, గిఫ్ట్స్ రూపంలో, స్వీట్స్, స్నాక్స్ అనమాట. ఇది ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.